నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నాం. రీసెంట్గా ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమం నడిచింది. ఉస్మాన్ యూనివర్సిటీ వల్లనే తెలంగాణ వచ్చిందని చాలా సందర్భాల్లో చాలా మంది నాయకులు చెప్తాను. అలాంటిది ఈ పార్లమెంట్ సాక్షిగా ఉస్మాన్ యూనివర్సిటీ చేసిన పోరాటాన్ని కావచ్చు, అమరవీరులు ఎంతో మంది ఆత్మ బలిదానాల పోరాటాన్ని కూడా అంతా కూడా అవహేళన చేస్తూ తేజస్వి సూర్య బెంగళూరు సంబంధించిన ఎంపీ, బీజేపీ పార్టీ నాయకుడు ఎంపీ ఈ విధంగా తెలంగాణ ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ కన్నా వర్స్ట్ అని చెప్పేసి ఈ విధంగా కమెంట్ చేసిన పరిస్థితి. సో మాట్లాడితే ఉస్మాన్ యూనివర్సిటీలో మనం ఉన్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు విద్యార్థులు మనతో పాటు ఒకసారి మాట్లాడుతాం. చెప్పండి అన్న, ఏం చెప్తారు? ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మనం ఉన్నాము, అలాగే ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమం క్రియాశీలకంగా పనిచేసింది. అలాంటిది తెలంగాణ ఉద్యమంని, తెలంగాణ రాష్ట్ర పార్టీషన్ని చీప్గా చేస్తూ మాట్లాడి ఏం చెప్తారు అన్న? తేజస్వి సూర్య ఎవడాడు? వాడు తెలంగాణోడా, ఆంధ్రోడా? వానికి మాకు ఏం సంబంధం? ఎవరైనా ఆయన ఒక బీజేపీ బెంగళూరు ఎంపీ. నువ్వు బెంగళూరు గురించి మాట్లాడరా బాయ్? ఇప్పుడు సమ్మర్ వస్తుంది, బెంగళూరులో వాటర్ ప్రాబ్లం వస్తుంది, దాని గురించి మాట్లాడు. బెంగళూరులో ప్రజలు, నార్మల్ ప్రజలు బెంగళూరుకు పోయి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కనీసం రూమ్ రెంట్లు కూడా కట్టుకోలేని పరిస్థితి. అక్కడ ఉన్న కూలీల గురించి మాట్లాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడు. నీకు కొంచెం హైప్ వస్తుంది, మరోసారి గెలుస్తావు. నీకు మాకు ఎటువంటి సంబంధం లేని ఒక బ్రోకర్ గాడు పిచ్చోడు తెలంగాణ గురించి మాట్లాడుతుండు. ఆ ఉలగానికి ఈ బీజేపీ పిచ్చోలైనటువంటి తెలంగాణ ఎంపీలు మద్దతు ప్రకటిస్తున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆయన గుండా ఆయన ఉంటాడు కదా, ధర్మపురి అరవింద్, ఈ ఆయన హైదరాబాద్ ఒక ఆయన ఉంటాడు, అంటే బజరంగ దళ్, అంటే జై శ్రీరామ్ అంటాడు. ఆయన పేరు ఏం పేరు? రాజాసింగ్. మా తెలంగాణ బిడ్డ డీకేఆర్ నమ్మ. ఏడ ఉన్నావమ్మా నువ్వు? నేను తెలంగాణ ఉద్యమం అంటావు, మారినారు అంటావు, అదే అంటావు. ఏడ పుట్టినావమ్మా తల్లి నువ్వు? ఏడ పుట్టిరు? తెలంగాణను అవమానపరుస్తుర్రమ్మా. తెలంగాణ ఉస్మానియా గడ్డ మీద 1400 మంది ఆత్మ బలిత్యాగాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిందంటే మీరు ఏదో పాకిస్తాన్ తోటి, ఇండియా నుంచి పాకిస్తాన్ విభజించినట్టు. పాకిస్తాన్ వాడు మతదత్తుడు రాబాయ్, వాడు టెర్రరిస్టు. తెలంగాణడు ఉద్యమకారుడు. తెలంగాణ ప్రజల కోసం నిరంతరం శ్రమించి కొట్లాడి ఆత్మత్యాగాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మేము ఉద్యమకారులము. వాడు ఎవడు పాకిస్తాన్ వాడు? వానికి మాకు ఎట్ట సంబంధం కడతావు? ఆయనను బీజేపీ ఎంపీలు సమర్థిస్తున్నారు. అంటే ఈయనకు ఈడ ఉన్నటువంటి ఎంపీలకు మాకు తెలంగాణకి ఏం సంబంధం లేదా? ఆ ఎంపీ తేజస్వి సూర్యకు మద్దతు ఇచ్చినటువంటి కిషన్ రెడ్డితో పాటు ఆయన 8 మంది ఎంపీలను తీసుకొని వచ్చి తెలంగాణ అమరవీరుల స్తూపం కాడికి వచ్చి ముక్కురాకి తెలంగాణ మేము తప్పు చేసిండు, మమ్మల్ని క్షమించడానికి క్షమాపణ చెప్పాలి, ఆయనను బీజేపీ నుంచి రద్దు చేయాలి. ఆయనను సమర్థించినటువంటి ఈ 8 మంది ఎంపీలను కూడా తెలంగాణ ప్రజలు వీళ్ళను ఓడించాలి, తెలంగాణ సమాజం నుంచి వీళ్ళు వెలివేయాలని నేను తెలియజేస్తున్నాను. అంటే చాలా సందర్భాలు మనం చూసిన తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఈటెల రాజేందర్ కావచ్చు, ఇట్లా చాలా మంది నిజామాబాద్, ధర్మపురం, మేమందరం ఉద్యమంలో ఉన్నాం, క్రియాశీలంగా పనిచేసినాం, ఉద్యమంని ముందు నేను నడిపిస్తామని చెప్పి చెప్తారు. అలాగే రఘునందన్ రావు గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అలాంటిది వీళ్ళు కూడా ఇలా ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు అని చెప్పి చెప్పుకునే నాయకులు కూడా వీళ్ళు నోలు మీద బదిలేని పరిస్థితి. సేమ్ చెప్తారు అలాంటి వాళ్ళకి అలా. తెలంగాణ ఉద్యమకారుడు అంటే మనకు గుర్తు రావాల్సింది గద్దర్ ఎట్లున్నాడు? చనిపోయేంత వరకు తెలంగాణ కోసం కొట్లాడిండు. ఈటెల రాజేందర్ గారు పీడీఎస్సీ విద్యార్థి నాయకుడు, తెలంగాణ కోసం కొట్లాడినా, తెలంగాణ ఆత్మ కోసం కొట్లాడినా, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినా, నేను పదవులకు రాజీనామా చేసిన తెలియజేసుకుంటూ 10 సార్లు నువ్వు మంత్రి పదవి, 20 సంవత్సరాలు నువ్వు తెలంగాణ ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నోనివి. ఇవాళ బీజేపీలో కలిసినమ్మంటే నువ్వు తెలంగాణ గురించి మాట్లాడవు, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడవు, తెలంగాణను అవమానపరుస్తుంటే నువ్వు మాట్లాడవు. ఇవాళ ఆయన ఎట్లా మాట్లాడతాడు? ఆయన ఈ పాలకులు ఎవరైతే ఉన్నాడో ప్రజల కోసం కాదు, రాష్ట్రం కోసం కాదు, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం మాత్రమే వాళ్ళు కొట్లాడేటోళ్ళు తప్ప అలాంటి వ్యక్తులను రాబోయే ఎలక్షన్లో వాళ్ళను ఓడగొడుతున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వాళ్ళను ఉత్తరప్రదేశ్ పంపిస్తున్నాం. అక్కడ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, పొద్దున్నేసే జై శ్రీరామే అనవచ్చు. ఈయన తెలంగాణ అట్లా కుదరదు కదా. తెలంగాణ ప్రజలంటే తెలంగాణలో పచ్చని గడ్డి కూడా గండ్రగొడ్డలై గర్జిస్తుందని నేను తెలియజేస్తున్నాను. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ అమిత్ షా, ఖబర్దార్ బీజేపీ గుండా, బీజేపీ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య. నువ్వు నాయకును అయితే తెలంగాణ గడ్డ మీదకి రా బాయ్, ఉస్మానియా గడ్డ మీదకి రా, ఈ ఎన్సీసీ గేట్ కాడికి రా. తెలంగాణ అంటే ఏందో చూపిస్తాం. పండబెట్టి కర్ణాటక నిన్ను పాతరేస్తా. నేను కర్ణాటక తెలంగాణ బార్డర్ కాంచి కర్ణాటక నడిగడ్డ వరకు నేను ఈడ్చుకుంటుంది అంతం. తెలంగాణకు క్షమాపణ చెప్పాలి. బీజేపీ ఎంపీలు అందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా నేను తెలియజేస్తున్నా.